వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, ద్రవ్య విధానాన్ని అమలు చేయడంలో ఆర్బీఐ ఉపయోగించే వివిధ సాధనాల పాత్ర మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించమని అడగడం జరిగింది. సో ఇక్కడ మేజర్గా ఒకటి మానిటరీ పాలసీ గురించి అడిగారు, మానిటరీ పాలసీ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి లేకపోతే ద్రవ్య విధాన పరపతిలో భాగంగా ఎటువంటి సాధనాలను వినియోగిస్తుంది అనే అంశం గురించి అడగడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనకి అడిగారు. సో ఈ విధంగా మనకి ప్రశ్నను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఈ అంశాలను అడ్రస్ చేస్తూ మనం రాయాలి. సో ఇకపోతే మనం ఇంట్రొడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటే, మేజర్గా మానిటరీ పాలసీ గురించి ఏదైతే అడిగారో ఈ మానిటరీ పాలసీకి సంబంధించి మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఏమని చెప్పచ్చు, మానిటరీ పాలసీ అనేది ఒక మ్యాక్రో ఎకనామిక్ టూల్గా ఆర్బీఐ అనేది యూజ్ చేస్తుందని చెప్పచ్చు. మ్యాక్రో ఎకనామిక్ టూల్గా ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా యూజ్ చేస్తుంది. సో ఇది ప్రత్యేకంగా దేనికోసం, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి, సో ప్రైస్ లెవెల్స్ని తగ్గించడానికి, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ని పెంచడానికి, ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ గ్రోత్ కూడా ఉండేటట్లు ఈ మానిటరీ పాలసీ విధానం అనేది వినియోగించడం జరుగుతుంది. ఎవరు వినియోగిస్తున్నారు? ఆర్బీఐ వినియోగిస్తుంది. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇంకోసారి చెప్తాను వినండి. సో ఇంట్రొడక్షన్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేయొచ్చు. సో మానిటరీ పాలసీ అనేది మ్యాక్రో ఎకనామిక్ టూల్గా ఆర్బీఐ యూజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ని కూడా సాధించడానికి ఆర్బీఐ ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత వివిధ సాధనాల గురించి అడిగారు. వివిధ సాధనాల గురించి అడిగారు కాబట్టి ఏ మెజర్స్ ఈ మానిటరీ పాలసీలో భాగంగా ఆర్బీఐ తీసుకుంటుంది అనే అంశం గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో మేజర్గా దీన్ని మనం కొంచెం డయాగ్రమాటిక్గా లేకపోతే సిస్టమేటిక్గా ఫ్లో చార్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది. సో ఆర్బీఐ ఏ పాలసీని యూజ్ చేస్తుందంటే, ఒకటి క్వాంటిటేటివ్ మెజర్స్ని, పరిమాణాత్మకమైనటువంటి చర్యలు, అదేవిధంగా గుణాత్మకమైనటువంటి చర్యలు అంటే క్వాలిటేటివ్ మెజర్స్ని వినియోగించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏ అంశాలు వస్తాయి అనేసి మనం ఇక్కడే చెప్పామంటే ఎగ్జామినర్కి అర్థమవుతుంది. ఓకే, ఈ యాస్పిరెంట్కి ఈ క్వాలిటేటివ్ మెజర్స్ అవ్వచ్చు, ఈ క్వాంటిటేటివ్ మెజర్స్ అనే వాటి మీద పూర్తి అవగాహన ఉందనేసి. సో ఏమేమి క్వాంటిటేటివ్ మెజర్స్ ఉంటాయంటే, ఒకటి బ్యాంక్ రేట్, అదేవిధంగా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, సో ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా ఏ రేట్స్ వస్తాయంటే, ఒకటి రెపో రేట్, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అనేవి దీనిలో భాగంగా వస్తాయి. ఇదే కాకుండా మూడవ అంశం ఏం చెప్తాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అదేవిధంగా రిజర్వ్ రేట్స్ అనేవి కూడా ఇందులో భాగంగానే వస్తాయి. సో రిజర్వ్ రేట్స్ అనేవి ఎన్ని రకాలు, ఒకటి క్యాష్ రిజర్వ్ రేషియో, అదేవిధంగా స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనే అంశాలన్నీ కూడా పరిమాణాత్మకమైనటువంటి చర్యల్లో భాగంగా ఆర్బీఐ మానిటరీ పాలసీలో వినియోగించడం జరిగింది. ఇకపోతే క్వాలిటేటివ్ మెజర్స్లో ఏ అంశాలు వస్తాయి, ఒకటి మార్జిన్ రిక్వైర్మెంట్స్, అదేవిధంగా మోరల్ సువేజన్, అదేవిధంగా క్రెడిట్ రెగ్యులేషన్. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా క్వాలిటేటివ్ మెజర్స్లో భాగంగా ఆర్బీఐ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ అనేది దీని పథకం కింద తీసుకుంది. అదేవిధంగా బేసల్ నామ్స్ అనేవి అవ్వచ్చు. ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా క్వాలిటేటివ్ మెజర్స్లో భాగంగానే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రాసేటప్పుడు ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ మెజర్స్లో అయితే ఆపరేషన్ ట్విస్ట్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అవ్వచ్చు. ఇటువంటి విధానాలన్నీ కూడా క్వాంటిటేటివ్ మెజర్స్లో భాగంగా తీసుకుంటుంది. అదేవిధంగా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రిజర్వ్ రేషియో అవ్వచ్చు. రైట్, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా క్వాంటిటేటివ్ మెజర్స్లో భాగంగా తీసుకుంటుంది. సో ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసి దాని యొక్క పాత్ర ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి సపరేట్గా చెప్తే మన యొక్క ఆన్సర్ చాలా బాగుంటుంది. అరౌండ్ 7 మార్క్స్ వరకు వచ్చేయడానికి చాలా స్కోప్ ఉంది. రైట్, ఇకపోతే బ్యాంక్ రేట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ బ్యాంక్ రేట్? బ్యాంక్ రేట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆర్బీఐ ఉంది, అదేవిధంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి కొంతవరకు క్రెడిట్ ఫెసిలిటీస్ అవ్వట్టు, లేదంటే లిక్విడిటీకి సంబంధించి డబ్బులు అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది,
ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు ఆర్బీఐ వీళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి గాను బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పే చేస్తారు. సో దీన్నే మనం బ్యాంక్ రేట్గా చెప్పుకుంటాం. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉంటాయో దాన్నే బ్యాంక్ రేట్గా చెప్పుకుంటాం, రైట్. అయితే ఇవి లాంగ్ టర్మ్గా ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి కొల్లేటరల్స్ కూడా లేకుండా ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి పూచీకత్తు ఆధారం లేకుండా మనకి బ్యాంక్ రేట్స్ ఆర్బీఐ అనేది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బ్యాంక్ రేట్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది లాస్ట్లో మనం చెప్తే సరిపోతుంది. ఇకపోతే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా రెపో రేట్ అంటే ఏంటి, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం. సో రెపో రేట్ కూడా సేమ్ లైక్ మనకు బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి విధంగానే మనకు రెపో రేట్ కూడా ఉంటుంది. సో ఆర్బీఐ అనేది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్లు పే చేస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటాం. అయితే ఇది షార్ట్ టర్మ్ పరంగా ఇస్తుంది, స్వల్పకాలిక రుణాలుగా అందిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొల్లేటరల్స్ ఖచ్చితంగా ఉండాలి. సో పూచీకత్తు ఆధారంగా ఏవైనా తాకట్టు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవ్వచ్చు, లేదంటే ఇంకేవైనా అంశాలని ఆర్బీఐ దగ్గర పెడితే అప్పుడు ఆర్బీఐ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రెపో రేట్స్ చెప్పిన తర్వాత రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అనే అంశం గురించి కూడా చదువుకోవాలి. సో ఈ రివర్స్ రెపో రేట్లో భాగంగా ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ఇచ్చినందుకు గాను ఆర్బీఐ వీటికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్ రెపో రేట్ అంటారు, రైట్. ఈ విధంగా ఈ రివర్స్ రెపో రేట్ అవ్వచ్చు, అదేవిధంగా బ్యాంక్ రేట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా రివర్స్ రెపో రేట్ కంటే రెపో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇకపోతే మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది 2011వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర మోస్ట్లీ ఈ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఎవరికి కల్పించడం జరుగుతుందంటే, ఏ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాయో అవి మాత్రమే ఈ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీస్ కింద లోన్స్ తీసుకునే అర్హత ఉంటుంది. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా లిక్విడిటీ క్రంచ్ అనేది ఎప్పుడైనా ఏర్పడితే దానికి అనుగుణంగా ఆర్బీఐ అనేది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓవర్ నైట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ షార్ట్ టర్మ్ లోన్స్గానే ఉంటుంది. సో ఈ విధంగా మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ అనే అంశం కూడా మనకి క్వాంటిటేటివ్ మెజర్స్లో ఉంటుంది. ఇది మేజర్గా అత్యవసర సమయంలో, ఎమర్జెన్సీ టైంలో దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో లిక్విడిటీ క్రంచ్ ఏర్పడినప్పుడు, రైట్. అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది కూడా ఒక క్వాంటిటేటివ్ మెజర్స్గానే మనం చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని అమ్మడము లేకపోతే కొనడము జరుగుతుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మకాలు కొనుగోలు జరిపే అంశమే మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఉంటుంది, రైట్. సో ఎప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది లేకపోతే ఎప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సో ప్రధానంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎప్పుడు సెల్ చేస్తుందంటే, ఎప్పుడైతే మనీ సప్లైని తగ్గించాలని చూసుకుంటుందో అప్పుడు మాత్రమే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సెల్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా, ఇప్పుడు ఆర్బీఐ అనేది పబ్లిక్కి గవర్నమెంట్ సెక్యూరిటీని సెల్ చేస్తుంది. సో దీనివల్ల పబ్లిక్ దగ్గర ఏదైతే మనీ ఉంటుందో ఆ మనీ అంతా కూడా ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. సో దీని ద్వారా మనీ సప్లైని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో మనీ సప్లైని కంట్రోల్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఉద్దేశం ఆధారంగా ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సెల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేజ్ ఎప్పుడు చేస్తుందంటే, ఎప్పుడైతే మనీ సప్లైని ఇంక్రీజ్ చేయాలనుకుంటుందో అప్పుడు మాత్రమే ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది, రైట్. ఈ విధంగా పబ్లిక్ దగ్గర ఏదైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయో అవి కొనుక్కొని ఆర్బీఐ మనీ అనేది పబ్లిక్ పంచేటట్టు చూస్తుంది. సో ఈ విధంగా మనీ సప్లై అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డిఫ్లేషన్ టైం అవ్వచ్చు, ఇటువంటి టైంలో మోస్ట్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం వల్ల డిఫ్లేషన్ నుంచి ఇన్ఫ్లేషన్కి తీసుకురావడం వల్ల ప్రాపర్గా ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఈ మనీ సప్లై అవ్వచ్చు లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, అదేవిధంగా స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఈ సిఆర్ఆర్ పథకం కింద ఏముంటుంది, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐ దగ్గర
కొంతవరకు నగదుని జమ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సిఆర్ఆర్ అనేది మెయింటైన్ చేస్తుంది. అయితే దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి అంశాలు కూడా ఆర్బీఐ నుంచి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి వెళ్ళవు. అయితే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది కూడా ఆర్బీఐ దగ్గర కాకుండా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వద్దే ఒక 18 లేకపోతే 20% నిష్పత్తి వరకు వాళ్ళ దగ్గర ఈ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది ఉంచుకుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఆపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి ప్రాపర్గా లిక్విడిటీ లేకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఎస్ఎల్ఆర్ మీద కొన్ని మినహాయింపులు ఇచ్చి లేకపోతే ఎస్ఎల్ఆర్ని తగ్గించడం వల్ల ప్రాపర్గా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండటం వల్ల లిక్విడిటీని ఇంక్రీజ్ చేయొచ్చు, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో దాని ఉద్దేశంతో ఈ సిఆర్ఆర్ అవ్వచ్చు, ఎస్ఎల్ఆర్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా క్వాలిటేటివ్ మెజర్స్లో కూడా మార్జిన్ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు, మోరల్ పర్చువేషన్ అవ్వచ్చు, క్రెడిట్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అంశాలన్నీ తీసుకురావడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి తీసుకొస్తారు. సో బ్యాంకింగ్లో ఎప్పుడైనా క్రమశిక్షణ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా సస్టైనబిలిటీ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు అక్కడ బ్యాంకింగ్ రంగం అనేది వృద్ధిలో పయనిస్తుందని చెప్పొచ్చు. సో ఈ విధంగా దాని యొక్క ఇంపార్టెన్సెస్ ఏంటి అనే అంశం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్బీఐ రిలేటెడ్ మానిటరీ పాలసీ సాధనాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యతను మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్గా మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఇది ప్రాపర్గా ఉపయోగపడుతుంది. ఎందుకు మనీ సప్లైని కంట్రోల్ చేయాలంటే, బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ద్రవ్యాన్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ద్రవ్య చలామణి రేటుని తగ్గించాలి. సో ఎప్పుడైతే ద్రవ్య చలామణిని తగ్గిస్తామో అప్పుడే ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది. ఏదైతే 4+or-2 టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. సో ఈ మనీ సప్లైని ఏ విధంగా కంట్రోల్ చేస్తారంటే, బ్యాంక్ రేట్స్ అవ్వచ్చు, రివర్స్ రెపో రేట్స్ అవ్వచ్చు, లేకపోతే రిజర్వ్ రేట్ అవ్వచ్చు, రెపో రేట్ అవ్వచ్చు, లేదంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఈ సాధనాలన్నింటినీ ఉపయోగించి ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయడం జరుగుతుంది. రైట్. ఇకపోతే ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. మోస్ట్లీ మనకి కోవిడ్ సమయంలో చూసుకుంటే చాలా వరకు ఆర్బీఐ అనేక మెజర్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ట్విస్ట్ అవ్వచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అవ్వచ్చు. ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా లిక్విడిటీని పెంచడానికి, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ని అందించడానికి తీసుకొచ్చిన ఉద్దేశమే ఈ ఆపరేషన్ ట్విస్ట్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. సో ఈ విధంగా ఆర్థిక వృద్ధిని కూడా సాధించవచ్చు అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎస్ఎల్ఆర్ లేకపోతే బ్యాంక్ రేట్స్ ఇవి పెంచడం వల్ల ఎవరికి పాజిటివ్స్ వస్తాయి అనే అంశం గురించి కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ రేటు, రిజర్వ్ రేట్ ఇవన్నీ తగ్గించడం వల్ల క్రెడిట్ ఫెసిలిటీస్ తగ్గుతాయి అనేసి, ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ రేట్స్, రిజర్వ్ రేట్ పెంచడం వల్ల మనీ సప్లై అనేది తగ్గుతుంది అనేసి, దీనివల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది అనేసి. సో ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని గురించి కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మోరల్ పర్చువేషన్, ఇటువంటి క్రెడిట్ రెగ్యులేషన్స్, బేసల్ నామ్స్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్, ఇటువంటి అన్ని అంశాల వల్ల కూడా బ్యాంకింగ్ రంగంలో డిసిప్లిన్ అనేది తీసుకురావచ్చు. తద్వారా ఫిజికల్ సస్టైనబిలిటీని తీసుకురావచ్చు. అదేవిధంగా ఎన్పిఏ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో మేజర్గా ఎన్పిఏ క్రైసిస్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. సో ఇటువంటి అంశాలను తగ్గించవచ్చు. అదేవిధంగా ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా ద్రవ్య పరపతి విధానాన్ని తీసుకురావడం వల్ల అనేక ఇంపార్టెన్సెస్ అనేవి ఉన్నాయి. అదే కాకుండా క్రెడిట్ సప్లై అనేది పెరగడం వల్ల ఎందుకు క్రెడిట్ సప్లై పెరుగుతుందంటే మనీ ఎక్కువగా సప్లై అవ్వడం వల్ల క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్కువగా అయితే ఖచ్చితంగా అక్కడ పెట్టుబడుల యొక్క శాతం అనేది పెరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం వల్ల అక్కడ ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మనం ఇంపార్టెన్సెస్లో చెప్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఎకానమీ పర్స్పెక్టివ్లో ఎప్పుడైనా మనం ప్రశ్న రాసేటప్పుడు లేదంటే సమాధానం రాసేటప్పుడు ఎకానమీకి సంబంధించిన టెర్మినాలజీస్ని ఎక్కువగా ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్పిఏ ఇష్యూ అన్నాను కాబట్టి ఒకప్పుడు 11% నుంచి ప్రస్తుతానికి 2.8%కి ఎన్పిఏస్ తగ్గాయి. ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం యాడ్ చేసామంటే డేటా అవ్వచ్చు, టెర్మినాలజీస్ అవ్వచ్చు, ఇటువంటి అంశాలను యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఎందుకంటే ఎకానమీకి సంబంధించి టెర్మినాలజీలోనే మనకి ఎకానమీ మీద ఎంత పట్టు ఉందనేసి ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో అప్పుడే మన సమాధానం ఎప్పుడు కూడా జనరల్ కాకుండా స్పెసిఫిక్గా కనిపిస్తుంది. రైట్. ఈ విధంగా ద్రవ్య పరపతి విధానం గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు.
రైట్. ఇకపోతే మనం కంక్లూజన్ ఏ విధంగా చేయొచ్చు? సో ద్రవ్య పరపత విధానాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఇటు మనీ సప్లైని కంట్రోల్ చేయడమే కాకుండా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నామో ఆ ఆబ్జెక్టివ్లోనే ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ని సాధించవచ్చు అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ద్రవ్య పరపతి విధానంలో అనేక పాజిటివ్స్ ఉన్నాయని చెప్పేసి మనం కంక్లూజన్ చేయవచ్చు. రైట్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ ఇదే టైంకి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.